నేనిప్పుడు చాలా మందికి ఉపయోగ మాటలు మాట్లాడతా. ఇప్పుడు చాలా మందికి యూజ్ అయ్యే టాపికే. చాలామంది జీవితంలో పొగిడే వాళ్ళుంటారు, విమర్శించే వాళ్ళు. ఈ ఇద్దరు కేటగిరీస్ అయితే ఖచ్చితంగా ఉంటారు. సో, వాళ్ళిద్దరిని మనం ఎలా ట్రీట్ జేయాలి, ఎలా వాళ్ళిద్దరిని మనం ఆలోచించాలి అనేది ఒక క్లారిటీ ఇస్తా. సో, ఫస్ట్ పాయింట్ ఏందంటే, ప్రతి ఒక్కరి లైఫ్‌లో విమర్శించే వాళ్ళుంటారు, పొగిడే వాళ్ళుంటారు. బట్ ఏందంటే, కొంతమంది జీవితంలో పర్సెంటేజ్ ఎక్కువ మంది ఉండొచ్చు, తక్కువ మంది ఉండొచ్చు. సో, నేనేమంటున్నా అంటే, విమర్శించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. పొగిడే వాళ్ళు ఉన్నా, లేకున్నా విమర్శించే వాళ్ళైతే ప్రతి ఒక్కరి జీవితంలో చిన్నప్పటి నుంచి మనిషి పోయే వరకు ఖచ్చితంగా విమర్శించే వాళ్ళు ఎక్కడో ఒక చోట కొంత పర్సెంటేజ్‌లో అయినా ఉంటారు. సో, వాళ్ళు శాశ్వత బంధం. వాళ్ళది పర్మనెంట్ రిలేషన్ మనతో. బట్ ఇక్కడ పొగిడే వాళ్ళుంటారు. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏందంటే, విమర్శించే వాళ్ళకన్నా అంటే దారుణమైన, ప్రమాదకరమైన వ్యక్తులు ఎవరు ఉన్నారు అంటే పొగిడే వాళ్ళని నేనంటా. ఎందుకంటే విమర్శించే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. ఎట్లా విమర్శిస్తారు? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లుంటది? వాళ్ళు చెయ్యలేనిది ఏదో నువ్వు చేసినప్పుడు, వాళ్ళు ఆలోచించలేనిదేదో నువ్వు ఆలోచించినప్పుడు, వాళ్ళ లైఫ్ వాళ్ళు ఊహించుకున్నట్టు లేనప్పుడు, నువ్వు నీ లైఫ్ అట్లా ఉన్నప్పుడు అంటే వాళ్ళ టైంలో పర్సెంటేజ్‌లో వాళ్ళు నిన్ను విమర్శిస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఏది లేకున్నా అది నీ దగ్గర ఉన్నప్పుడు విమర్శిస్తారు. సో, ఈ పొగిడే వాళ్ళు ఎట్లా డేంజర్ ఉంటారో తెలుసా? వాళ్ళు ఎప్పుడు నిన్ను పొగడాలి, ఏ పరిస్థితిలో పొగడాలి, వాళ్ళు ఆ సిట్యుయేషన్‌కి అనుకూలంగా నిన్ను అప్పుడే లేపుతారు, లేదంటే తక్కువ చేసేస్తారు. సో, వీళ్ళు చాలా డేంజర్ అని నేను అనుకుంటున్నా. సో, సరే ఇప్పుడు బాగుంది. ఇప్పుడు వీళ్ళని మనం ఎట్లా ఆలోచించాలి? ఎట్లా ట్రీట్ కావాలి? ఓపెన్‌గా నేను ఒక 2 మాటలు మాట్లాడతా. ఇప్పుడు మన జీవితంలో పొగిడేవాళ్ళు, విమర్శించే వాళ్ళు లైఫ్‌లో ఉంటారు. బట్ వాళ్ళిద్దరూ మనకి ఆ సక్సెస్‌ని సంపాదించి పెట్టరు. అది మనం తెలుసుకోవాలి. చాలామంది ఎట్లా అంటే, అరే నాకు వీళ్ళు పొగుడుతున్నారు, వాళ్ళు నాకు ఇట్లా పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు, లేదంటే వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అంటారు. విమర్శించే వాళ్ళు ఉన్నప్పుడు నీ ఇంట్లో ఒక బియ్యం సంచి ఏమి కరిగిపోదు. పొగిడే వాళ్ళు ఉన్నంత మాత్రాన నీకొక బియ్యం సంచి రాదు. సో, ఏదైనా నీ చేతుల్లోనే ఉంది. జస్ట్ వీళ్ళు ఆడియన్స్. సిట్యుయేషన్ బట్టి మారుతూ ఉంటారు. పరిస్థితులకి అనుకూలంగా వీళ్ళు తయారవుతూ ఉంటారు. సో, వీళ్ళు మన వెనకాలొస్తారు తప్ప, మనల్ని వెన్నంటూ నడిపించరు. ఇది క్లారిటీ తెలుసుకోవాలి ఫస్టు. చాలామంది ఇట్లనే ఆలోచిస్తారు. అరే! నన్ను వాళ్ళు చూస్తే విమర్శిస్తారు. ఎప్పుడు చూసినా వీళ్ళు విమర్శిస్తారు. ఏ పని చేసినా వీళ్ళు ఇట్లా మాట్లాడతారు. వీళ్ళు ఏ పని చేసినా ఇట్లా మాట్లాడతారంటే, ఖచ్చితంగా మాట్లాడతారు. అదే మనిషి తత్వం. అది నువ్వు అర్థం చేసుకొని, నీ పనేంటో నువ్వు చూసుకోవాలి. ఇప్పుడు సక్సెస్ అయ్యేంత వరకు ఇలాంటి మాటలొస్తాయి. ఇలా విమర్శిస్తారు. సక్సెస్ వచ్చేంత వరకు ఏ హిస్టరీ అయినా వెతికి చూడండి. మనిషి సక్సెస్ అయ్యేంత వరకు, చివరి క్షణాల్లో వరకు విమర్శల నుంచి తప్పించుకోలేడు. సక్సెస్ వన్ టైమ్ నువ్వు సక్సెస్ అయినావనుకో, సిచ్యువేషన్ మారిపోతాయి, అన్న మాటలు మారిపోతాయి, అన్న మనుషులే మారిపోతారు. సిచ్యువేషన్‌కి తగ్గట్టు నిన్ను పొగిడే వాళ్ళు గూడా నీకు అనుకూలంగా వాళ్ళు కనిపిస్తారు. సో, నేనేమంటున్నానంటే వాళ్ళు రెగ్యులర్ రిలేషన్స్. పర్మనెంట్ ఉంటారు మనతో విమర్శించే వాళ్ళు, పొగిడే వాళ్ళు. సో, విమర్శించే వాళ్ళకన్నా జాగ్రత్తగా ఈ పొగిడే వాళ్ళతో ఉండు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు చూసినా మన పక్కనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు పొగుడుతారు, ఎప్పుడు వాళ్ళు మనల్ని తొక్కేస్తారు అని మనం తెలుసుకునే స్థితిలో కూడా మనం ఉండము. సో, నేనేమంటున్నా అంటే ఫైనల్‌గా ప్రతి ఒక్కళ్ళకి చెప్పాల్సిందేందంటే, లైఫ్‌లో ఏ పని చేసినా మనం చేస్తేనే అయితది. ఏ పని ఎట్లా చేయాలో మనకే తెలుస్తది. ఏ పని ఏది చేసినా కూడా సక్సెసా, ఫెయిల్యూరా మనమే రెస్పాన్సిబిలిటీ అవుతాము. సో, ఏ పని చేసినా, ఎట్లా పని చేసినా, ఏం చేసినా అది మన సెల్ఫ్ అయి ఉన్నప్పుడు వీళ్ళ వల్ల నువ్వెందుకు ఆగిపోవాల్సొస్తుందో నాకు అర్థం కావట్లేదు. సో, విమర్శించే వాళ్ళని, పొగిడే వాళ్ళని జస్ట్ ఒక మూవీ చూస్తున్నప్పుడు యాడ్స్ వస్తాయి మధ్యలో. అట్లా తీసుకో. వాళ్ళు నీకు ఉపయోగపడరు మళ్ళీ. నువ్వు ఆలోచిస్తున్నావు. ఏదో 4 మాటలు నీ దగ్గరకొచ్చి, "అరే! నీతో ఇది అయితదిరా, అయితవు ఖచ్చితంగా" అది అని నీతో మాట్లాడుతున్నారు. అదే మాట నీతో మాట్లాడి పక్కకెళ్ళిన తర్వాత నీ గురించి ఆళ్ళతో కాదురా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. పొగిడే వాళ్ళు చాలా డేంజర్. ఇట్లనే ఉంటారు. విమర్శించే వాళ్ళు దూరం ఉండి ఒకటేలాగా విమర్శిస్తారు. వాళ్ళ మైండ్ ఒకటే ఎజెండా ఉంటది. కానీ పొగిడే వాళ్ళది సిట్యుయేషన్ మారే కొద్దీ నీ పట్ల మాటలు మారిపోతాయి.
సో వీళ్ళని పక్కన పెట్టేసేయి. నీ లైఫ్‌లో వీళ్ళు ఎప్పుడు వెంటాడుతూ ఉంటారు. బట్ నీ లైఫ్‌కి ఉపయోగపడరని తెలుసుకో. ఏ పని చేయాలన్నా నీతోటే అయితది. ఏం చేయాలన్నా సక్సెస్ వచ్చేంత వరకు అన్నీ మారిపోతాయి. సో ఇప్పుడు ఒక మాట నేను ఈ చూసే జనాలకు ఒక మాట చెప్తా. ఇప్పుడు నువ్వు ప్రయత్నిస్తూ ఉండు. నువ్వు కొత్తగా ఒక పని చేస్తూ ఉండు. ఓకేనా? నువ్వు ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న జనాలు నవ్వుతూ ఉంటారు. విమర్శించే వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఏ టైప్ ఆఫ్ గానీ నవ్వుతూ ఉంటారు. అయినా నువ్వు పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పో. ఎప్పుడైతే నువ్వు పని సక్రమంగా చేస్తున్నావో అప్పుడు ఈ చుట్టూ ఉన్న నవ్వే జనాలు ఆలోచిస్తారు, నిన్ను అబ్జర్వ్ చేస్తారు. అయినా నువ్వు పట్టించుకోకు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఎప్పుడైతే నువ్వు పని సక్సెస్ అవుతుంది అని నీలో నీకు కాన్ఫిడెంట్ వస్తుందో అప్పుడు ఈ చుట్టూ ఉన్న జనాలు నవ్వే ప్రతి ఒక్క జనాలు సైలెంట్గా నిన్ను అబ్జర్వ్ చేయడం మొదలు పెడతారు. ఎప్పుడైతే అయినా నువ్వు ఆగిపోకు, ముందుకెళ్ళిపో. ఎప్పుడైతే నువ్వు సక్సెస్ అవుతావో విమర్శించిన మనుషులు, నోరు జారిన మనుషులు, తప్పుగా మాట్లాడిన మాటలు, ఆ మనుషులు అందరూ సిచ్యువేషన్కి తగ్గట్టుగా నీతో బిహేవ్ చేయడం మొదలు పెడతారు. నీతో నోటికొచ్చినట్టు మాట్లాడిన మాటలు మార్చేస్తారు. సో అన్నీ మారిపోతాయి. నేనేమంటున్నా అంటే నీ చుట్టూ ఉన్న జనాల యొక్క ఐడియాలజీ లేదంటే వాళ్ళ యొక్క మాట తీరు, వాళ్ళ యొక్క బిహేవియరు నీ చేతుల్లోనే ఉంది. నీ చేతుల్లోనే అది ఆధారపడి ఉంది. నీ చుట్టూ ఉన్న జనాల మాటలు, నీ చుట్టూ ఉన్న జనాల యొక్క ప్రవర్తనలు నీ పట్ల ఇవన్నీ నీ చేతుల్లో ఉంది. అదేంటంటే సక్సెస్. నువ్వు సక్సెస్ అయితే అన్నీ మారిపోతాయి. తాళం చెయ్యి నీ దగ్గర ఉంది, కీస్. పక్కనున్న మనుషులు, చుట్టూ ఉన్న మనుషులు, వెనక మాట్లాడే మనుషులు, విమర్శించే నోర్లు, ఇవన్నీ మాటలు మారిపోవాలి. మనుషుల యొక్క పరిస్థితులు చేంజ్ కావాలి అంటే నీ యొక్క కీ ఏంటంటే సక్సెస్. అర్థమవుతుందా? ఎంత పెద్ద ప్రపంచంలో ఒక్క సక్సెస్ వచ్చిందా అన్నీ మారిపోతాయి. మనుషులు మారిపోతారు, పరిస్థితులు మారిపోతాయి. సో నేను ఏమంటున్నా అంటే విమర్శించే నోర్లు ఉంటాయి, పొగిడే మనుషులతో పాటు నిన్ను తక్కువ చేసే మనుషులు కూడా ఉంటారు. సో వీళ్ళెవ్వరు కూడా నీకు ఉపయోగపడరని తెలుసుకో. ఉపయోగపడేది ప్రపంచంలో నీకు నువ్వే. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంచుకో, సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకో, సెల్ఫ్గా నిన్ను నువ్వు క్రియేట్ చేసుకో. సెల్ఫ్గా నీకంటూ ఒక లైఫ్ని క్రియేట్ చేసుకొని ఒక సక్సెస్ అనే ఒక బెంచ్ మార్క్ వేసుకున్నప్పుడు అన్నీ మారిపోతాయి. అదొక్కటి దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళిపో.